అడుగులు కనిపిస్తున్నాయి. తప్పుకో సీత. ఇది మీ రూమే కదా సీత? ఇప్పుడేమంటావు మంగా? ఆ చెప్పుల అడుగులు సీతా రఘురాం రూమ్ నుంచే వచ్చాయి. అంటే హంతకులు రఘురామో సీతో అయ్యుంటారు, అంతేగా? ఈ చెప్పులు ఎవరివి? అవి నా చెప్పులే. బురద ఆ చెప్పులకే ఉంది. అంటే అంటే ఏంటి హంస? ఆ బాలుకు ప్లాస్టరేస్ అంటించింది ఈ మహానుభావుడనేగా అర్థం. అంటే ఏంటి నీ ఉద్దేశం? మర్డర్ చేసింది నీ మొగుడే అని అర్థం. షడప్. నేను మర్డర్ చేయడం ఏంటి? నాకన్నా దాన్ని మర్డర్ చేయాల్సిన అవసరం నీకే ఎక్కువ. ఏయ్, పిచ్చి కోతలు కూస్తే నాలుగు కోసేస్తాను. మర్డర్ చేయాల్సిన అవసరం వాడికేంటి? మరి మాకేం అవసరం ఉందని? ఇందాక మీ మనవలు మా పీకల పిసకాలని చూశారు. మనిషి నీవాడయ్యేసరికి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నావా? నీ బుద్ధి నాకు తెలుసే. పాములా పగబట్టిన దానివి నువ్వు. చేస్తే గీస్తే అలాంటి పని చేసేదానివి నువ్వు. అన్యం పుణ్యం ఎరగని వాడు. నీలా కుళ్ళు కుతంత్రాలు వాడి దగ్గర లేవు. వాడు మర్డర్ చేయటం ఏమిటి? రాజకీయాలు చేసేదానివి, అన్ని నాటకాల్లో ఆరితేరిందానివి. అలాంటి పనులు నీకు అలవాటు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,